హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్ యోగానంద్. ఈరోజు మనం మళ్ళీ సేమ్ అబ్డామెన్, ఈ సైడ్స్, ఈ ఫ్యాట్ లాస్ ఎలా అవ్వాలదే మనం రెగ్యులర్ చేస్తాం కదా, దానికి ఇది కంటిన్యూషన్ వీడియో. నెక్స్ట్ వీడియో ఫుల్ బాడీ చేద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు రెగ్యులర్గా స్ట్రెచింగ్స్ అన్నీ కామన్గా అన్ని 10 కౌంట్స్ హోల్డ్ చేస్తాం. 10 వార్మప్ తెలుసు కదా, మొత్తం టాప్ టు బాటమ్ వార్మప్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఒకసారి చూడండి. టాప్ టు బాటమ్ మొత్తం వార్మప్ చేయండి. తర్వాత స్కిప్పింగ్, తర్వాత జంపింగ్ జాక్స్, తర్వాత సేమ్ ప్లేస్లో రన్. ఇవి ఇంపార్టెంట్, ఇవి చేయండి. పుషప్స్ ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఫ్లోర్ అయితే ఫ్లోరు, వాల్ అయితే వాల్, నో ప్రాబ్లం, ఎలా అయినా పర్వాలేదు. చూడండి, మనం ఇప్పుడు చూడండి, దీంట్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ రైట్ లెగ్ బ్యాక్ తీసుకుని లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఫ్రంట్ ఉంది. దీన్ని చూడండి, లిఫ్ట్ చేసుకుంటూ అబ్డామెన్ని స్క్వీజ్ చేస్తుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ కాల్ ఎక్కడే ఉంటుంది, ఫ్రంట్ లెగ్, ఓన్లీ ఫ్రంట్ లెగ్. గుర్తుపెట్టు, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఇది కూడా అబ్డామెన్ మీద చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అయిన తర్వాత ఒక 10 కౌంట్ చాలు, స్టార్టింగ్ కదా. నెక్స్ట్ లెగ్ చేంజ్. ఇప్పుడు రైట్ లెగ్ ఫ్రంట్ ఉంది, లెఫ్ట్ లెగ్ బ్యాక్. మళ్ళీ దీన్ని అబ్డామెన్ మజిల్తోనే లెఫ్ట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి. ఓకే, ఇది కూడా ఒక 10 కౌంట్ చెప్పుకున్నాం కదా. హ్యాండ్స్ ఇక్కడ తీసుకుని పంచ్ చేయమని. ఓకే, మీకు ఎలా వస్తే అలా చేయండి. దీనిలో బేసిక్స్ ఏమి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవట్లేదు కదా, ఓన్లీ ఫిట్నెస్ కోసమే కాబట్టి నో ప్రాబ్లం. ఎలా వీలైతే అలా చేయండి. చూడండి, ఇప్పుడు 1 2 ఫ్రంట్ లెగ్, 1 2 ఫ్రంట్ లెగ్, 1 2 ఫ్రంట్ లెగ్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ చేసాం. మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఏ ఎక్సర్సైజ్ అయినా సరే కంపల్సరీ చేయాల్సి వస్తే, అలాగే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఎన్నిసార్లు చేయాల్సి వస్తే అన్నిసార్లు సెపరేట్గా చేయండి. మామూలుగా మనం నేచురల్గా బ్రీత్ తీసుకోవడం అది వేరు. ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఓకే, స్ట్రాంగ్ బ్రీత్ అవుట్ చేస్తాం కదా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చాలా ముఖ్యం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ లెగ్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇప్పుడు రైట్ లెగ్తో చేస్తున్నాం. సేమ్ 1 2. చూసారు కదా, ఈ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయగలుగుతారు కదా, ఈజీ. దీని గురించి మనం వరేయాల్సింది ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. చక్కగా సింపుల్ స్టాండింగ్లో నుంచోండి. మీకు కనిపిస్తుంది కదా, ఒక కాలు ముందుకు ఒక కాలు వెనకేసుకోండి సింపుల్గా. 1 2 1 2 1 2. ఇది ఓకే, దీని స్క్వీజ్ ప్రెస్ చేయండి దీన్ని. ఓకే, ఈ మజిల్, ఈ స్టమక్ మజిల్ మీద ఎంత ఎఫెక్ట్ పడితే అంత మంచిది. దీని ఫర్దర్గా దీని కాంబినేషన్స్ వస్తుంది, ఫుల్ కాంబినేషన్, అప్పుడు తెలుస్తుంది దానికి. నెక్స్ట్ దీనికి ఫుల్ కాంబినేషన్ ఉంది. ఆ కాంబినేషన్ చేసినప్పుడు మొత్తం చెమటలు గారిపోతాయి. చూడండి, అది కూడా మనం నెక్స్ట్ చేద్దాం. ఇది వచ్చితే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. ఓకే, దీని ముందు బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే దీని ప్రీవియస్ వీడియో నేను మార్షల్ ఆర్ట్స్ వీడియో పెట్టాను, ప్రత్యేకించి ఆడపిల్లల కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసి పెట్టాను నేను వీడియో. చాలా మంచి వీడియో. ఆడపిల్లలను ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆ వీడియో చూడవలసిందే. చూస్తే కనీసం కొంతన వాళ్ళకి ఒక ధైర్యం, ఒక మోటివేషన్ ఉంటుంది, చేయగలుగుతారు. ఏదో టైంలో మనకు ఉపయోగపడుద్ది. ఓకే, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం. ఆ వీడియో చూస్తే కనీసం మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం. ఓకే, నేను చేయగలను అని. మీ పిల్లలకు కూడా ఆ వీడియో కంపల్సరీ చూపించండి. వాళ్ళు కూడా ఎంతో కొంత మోటివేట్ అవుతారు. లేకపోతే వీలైతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు, అది ఇంకా చాలా మంచిది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మీకు కానీ మీ పిల్లలకు కానీ దగ్గరలో మార్షల్ ఆర్ట్స్ ఉండి నేర్చుకునే అవకాశం ఉంటే వెంటనే జాయిన్ చేయండి.
రోజుకు ఒక గంట ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పిల్లలు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తేనే వాళ్ళు బాడీ వాళ్ళ మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోద్ది. ఇంకా యాక్టివ్గా చదువుకోగలుగుతారు. ఎప్పుడు చదువు చదువు పుస్తకాలు అంటే ఇది చూశారు కదా, బయట ఇవాళ రేపట్లో చాలా ఎంత సెన్సిటివ్గా తయారవుతున్నారు పిల్లలు. ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ తట్టుకోలేకపోతున్నారు. అదే ఈ మార్షల్ ఆర్ట్స్ లాంటిదే కానీ, గేమ్ కానీ, ఎలాంటివి ఏమైనా స్పోర్ట్స్ కానీ చేసినా కానీ, లేదా ఈవెన్ మార్షల్ ఆర్ట్స్ అయితే పర్టికులర్గా గెలుపు ఓటమి అనేది వస్తుంది పిల్లలకి. ఇవి నేర్చుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి గెలుపు ఓటమి అనేది తెలుస్తుంది. రెండాటిని ఈక్వల్గా తీసుకోగలుగుతారు. అది లైఫ్లో కూడా బాగా హెల్ప్ అవుద్ది. రేపు ఎగ్జామ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు గెలుపు ఓటమిని ఈజీగా తీసుకోగలుగుతారు. లేకపోతే అంత సెన్సిటివ్గా ఉన్నారు కదా చూసారు పిల్లలు. అందుగురించి పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ అని చెప్పి అంది. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేసినప్పుడు ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా మార్షల్ ఆర్ట్స్ అటెండ్ అవ్వాలి. అక్కడ రూల్ అది. మా ప్రిన్సిపల్ మేడం అందరికీ రూల్ ఏంటంటే పిల్లలు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. వాళ్ళ అటెండెన్స్ చెక్ చేస్తారు. కంపల్సరీగా మార్షల్ ఆర్ట్స్ అనేది కంపల్సరీ. ఆ మేడం స్పోర్ట్స్కి అంత వాల్యూ చేస్తారు ఆ స్కూల్కి. అందుకని స్కూల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ ఉండాలి. ఉంటే పిల్లలు చాలా యాక్టివ్గా, చాలా హెల్తీగా, చాలా బాగుంటారు. అది ఒక గుడ్ అట్మాస్ఫియర్ అది. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ మనం కిక్ కూడా చేస్తున్నాం, ఫ్రంట్ కిక్. ఇది హైట్ అవసరం లేదు, జస్ట్ మిడ్ లెవెల్ ఎనఫ్. ఓకే, చూడండి ఈ బ్యాక్ లెగ్తో కిక్ చేస్తున్నాం చూడండి. ఓకే, ఇది కూడా హైట్ అవసరం లేదు, సింపుల్గా ఉంచండి, రిలాక్స్ ఉంచండి, చేయండి. ఒకవేళ మీరు స్టాండింగ్లో బ్యాలెన్స్ లేదనుకుంటే ఉంది కదా, ఏ వాల్ సపోర్ట్ తీసుకోండి, కిక్. ఈ కిక్ చేయడం వల్ల ఈ లోవర్ బ్యాక్, నీస్, యాంకిల్ ఇవన్నీ కూడా, ఈ జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి. మీకు ఎప్పుడైనా జాయింట్స్ కానీ జామ్ అయిపోయి పెయిన్ వస్తున్నా, లోవర్ బ్యాక్ పెయిన్ వస్తున్నా, నీ పెయిన్స్ కానీ వస్తున్నా కానీ ఇవి ఫ్రీ అవుతాయి. చూడండి, కొట్టాడు ఓపెన్ అవుతాయి, చక్కగా రిలాక్స్ అయ్యి ఇలా సపోర్ట్ అయినా తీసుకోండి. లేకపోతే ఏమైనా గ్రిల్ ఉంటే ఇలా పట్టుకొని చక్కగా కిక్ 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 కిక్. ఇది ఎంత మంచి కిక్కో తెలుసా. అసలు అన్ని వయసుల వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్ అది. ఈ లోవర్ బ్యాక్ ఎంత ఫ్రీ అయిపోతుంది, ఈ లెగ్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి, ఈ మజిల్స్, ఈ థై మజిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఫ్రీగా అయిపోతాయి. అవి ఫ్రీగా ఉన్నప్పుడే మన యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇవి అన్నీ ఒక 10 కౌంట్ చేయండి చాలు. 10 చేసిన తర్వాత రేపు కూడా 10 చేయండి. అలా డైలీ ఒక 10 కౌంట్ చేయండి. మీకు ఓకే అన్న తర్వాత, అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి 15 చేయండి. ఒకరికి 15 కౌంట్ చేంజ్ చేయండి. ఓకేనా. బాడీకి ఒకటి అలవాటు చేయొద్దు, కౌంట్ చేంజ్ చేయండి. ఎక్సర్సైజ్ కూడా మనం చేంజ్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ మనం ఎక్సర్సైజ్ చేంజ్ చేస్తున్నాం. మీరు నోటీస్ చేశారు కదా, మన బాడీకి ఏదో ఒకటి రెగ్యులర్గా అలవాటు కాకుండా చక్కగా ఎక్సర్సైజ్ చేంజ్ చేస్తున్నాం. అప్పుడు మంచి చేంజెస్ వస్తాయి. ఓకే. ఇంకొకటి డైట్, ఫుడ్. మీరు మనకు ఒళ్ళు పెరగాలన్నా తగ్గాలన్నా కానీ ఫుడ్డే ఇంపార్టెంట్. ఆ ఫుడ్ మీద మనం 70% డిపెండ్ అయి ఉంటాం. 70%. జస్ట్ 30% ఏంటంటే మన ఒళ్ళు ఎక్కడ లూజ్గా ఎరడబడిపోకుండా ఫిట్గా ఉండటానికి, బలంగా ఉండటం కోసం మనం ఎక్సర్సైజ్ చేస్తే అది ఇంకా హెల్ప్ అవుతుంది. మనం చేసే ఈ డైట్కి మనం ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది. సో తినే ఫుడ్లోనే మీరు సెలెక్ట్ చేసుకోండి. మంచి ఫుడ్ తింటున్నావా, ఆయిల్ ఫుడ్లు తింటున్నావా, ఏం ఫుడ్లు తింటున్నావు, ఎలాంటి ఫుడ్లు తింటున్నావు, ఓకే జంక్ ఫుడ్స్ తింటున్నావా అని చెప్పి. రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్గా మంచి ఫుడ్ తినండి. ఎప్పుడైనా ఓకే, తప్పదు. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. కొద్దిగా ఒకేసారి పెట్టినా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్న కొద్దిగా అలవాటు చేయండి. పిల్లలకి కొంచెంగా అలవాటు చేయండి. దాంట్లోనే టేస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అది చాలా వాళ్ళ ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఫర్దర్గా మనకు రాబోయే వీడియోస్ కోసం బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే నేను పెట్టే మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ కూడా చూడండి, మీరు చూడండి, మీ పిల్లలకి చూపించండి. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోకి ఆ మార్షల్ ఆర్ట్ వీడియో వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను. వెళ్తే ఎంతో అంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి కూడా. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ముందు చేయాల్సిన వార్మప్ ఎక్సర్సైజ్ నేను లాస్ట్లో పెడతాను, వీడియో లాస్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. మీకు గుర్తు రాకపోతే చూసి ఫాలో అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.
ఓకే, వార్మ్ అప్. స్లో. టెక్నిక్ చేస్తున్నాను, ఎలా రివీల్ చేయాల్సి వస్తుంది చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.